అండ్ సరస్వతి గారు మెయిన్గా అయితే సో మీరు బాగా ఫేమస్ అయింది కూడా సో ఒక ఫోక్ సాంగ్స్తో. సార్ సో ప్రెసెంట్ అయితే ఫోక్ సాంగ్స్ ట్రెండింగ్ అయితే సూపర్గా నడుస్తున్నాయి. సార్ ఏంటంటే వేరే వేరే లాంగ్వేజెస్లో చూసుకుంటే ఏదైనా కానీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అట్లా వింటుంటాం, కానీ తెలుగులో మాత్రం ఎవర్ గ్రీన్గా సో ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ అనేది కూడా బాగా వస్తున్నాయి. ఆ ఫోక్ సాంగ్స్ జర్నీ అనేది కూడా మీకు ఎలా మొదలైంది ఏంటి? అదే సార్, ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలామంది పెడుతున్నారు కదా. నేను మామూలుగా హౌస్ వైఫ్ని, ఎలాంటి సంగీతం నేర్చుకోలేదు, సింగింగ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక మామూలు అమ్మాయిని. అందరినీ కొంతమందిని చూసి నేను కూడా పాడొచ్చు కదా, వాయిస్ బాగుంది అంటున్నారు కదా అందరూ అని చెప్పేసి నేను అలాగా సింగింగ్ నేర్చుకుంటే బాగుంటుంది అన్నట్టుగా పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయినాక చిన్న అబ్బాయిని పడుకోబెట్టి ఖాళీ టైంలో గూగుల్లో లిరిక్స్ తీసుకొని అవి వర్క్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను సార్. ఓకే. సో మీకు ఫ్యామిలీ వైజ్ చూసుకుంటే ఇద్దరు పిల్లలు? ఇద్దరు అబ్బాయిలండి. సో వాళ్ళని ఒక పక్క మంచిగా ఫ్యామిలీని ఒక పక్క వాళ్ళను మంచిగా చూసుకుంటూ ఇంకో పక్క మీ సింగింగ్ కెరియర్ అనేది కూడా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు సారా. సో అది పెద్ద ఛాలెంజ్ కదండి. కానీ ఆ టైమింగ్స్ అనేది ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి? అదే ఇంకా సింగింగ్ అంటే ఇష్టం సార్, దాని మూలన ఎలాగో ఖాళీ టైం ఉంటుంది, పిల్లోడు వెళ్ళిపోతాడు కదా స్కూల్కి, ఇక చిన్న అబ్బాయి కూడా పడుకుంటాడు. సో ఆ టైంలో ఈయన కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు. నేను ఇంకా ఖాళీ టైంలో సీరియల్స్ అలాంటివి ఏం పెట్టుకోకుండా నచ్చినది సింగింగ్ కాబట్టి ఈ లిరిక్స్ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటాను. ఓకే. అండ్ మీకు ఫోక్ సాంగ్స్ వల్ల ఫస్ట్ ఇన్స్పైరింగ్ అనిపించి అరే ఇది నేను పాడగలుగుతాను అని చెప్పేసి అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా? ఈ మధ్య ట్రెండింగ్ సాంగ్ ఉంది సార్, ప్రభా గారు పాడారు కదా పాట, ఓపిలుగా. ఓకే ఓకే. అది వాళ్ళు కూడా పాడుతున్నారు కదా, మనం కూడా ట్రై చేద్దాం, వాళ్ళంతా కాకపోయినా ఒక 50% అయినా పాడదాంలే అన్నట్టు అనిపించింది. అది ట్రై చేశాను, ప్రాక్టీస్ చేశాను. మీరు పర్మిషన్ ఇస్తే యా ప్లీజ్. ఏంటంటే అసలు సింగర్గా మీ దగ్గర నుంచి పాటలు వినాలని నేనే కాదు మా ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను ఎక్కువగా సంగీతమే నేర్చుకోలేదు, పాటలు సరిగా పాడకపోయినా ఏమనుకోవద్దు. సో మొత్తానికి అయితే స్టార్టింగ్లో ఒక స్టార్ మార్క్ డిస్క్లైమర్ ఇస్తారు చూసారా, ఆ టైంలో ఇచ్చేసారు. ఓకే సార్. యా ప్లీజ్. ఓకే. అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో, అలసుగా చూస్తున్నవో, నీ సొమ్మేమన్నడిగిన్న సోకులు పడుతున్నవో, సొమ్మ సిల్లిపోతావో, నీ ఎంట తిరుగుతున్ననని అలసైపోతున్ననా, నువ్వే కావాలనొస్తే నన్నే కాదంటవా, ఓ పిల్లగా ఓ పిల్లగా యహ ఓ పిల్లగా వెంకటి, చూడకపోతుంటవో కానకపోతుంటవో, నా పిల్లగ వెంకటి, చూడకపోతుంటవో కానకపోతుంటవో. భలే పాడారండి. దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఒక ఊహలోకి వెళ్ళిపోయాను అనమాట. చాలా సూపర్గా పాడారు. అండ్ యూజువల్గా ఆ సింగింగ్ అనేది అంత ఈజీగా రాదు. సో ఆ సింగింగ్ నేర్చుకోవడంలో కూడా మీరు చాలా ఛాలెంజెస్ అనేది కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. అవును సార్. అంటే మీరు పాడి ఎప్పుడైనా కానీ సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు అంటే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళతో పాటు నెగిటివ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కూడా అనిపించుంటుంది. మీకు నార్మల్గా అలాంటి నెగిటివ్గా కామెంట్స్ కానీ ఏమన్నా వచ్చాయా? వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? నెగిటివ్ అంటే సార్, నేను ఎక్కువగా నెగిటివ్ సాంగ్స్ వచ్చేలాంటి సాంగ్స్ పాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకునే సాంగ్స్ కూడా మంచి కొంచెం మీనింగ్ఫుల్ సాంగ్స్ అవే పెట్టుకుంటాను సోషల్ మీడియాలో. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒకవేళ నెగిటివ్ వచ్చినా కానీ అది వాళ్ళు అలా పెట్టారు కదా, దానికి ఆపోజిట్లో మనం ట్రై చేద్దాం అంటే మంచి సాంగ్ పాడి పెట్టాలి ఒకటి. సెకండ్, సరేలే అన్నారు కదా, మనం కొంచెం మంచి పొజిషన్లోకి వెళ్తే వాళ్ళే మళ్ళీ పిలిచి బాగుందమ్మంటారు. వాళ్ళు నెగిటివ్గా పెట్టారని ఫీల్ అవ్వకూడదు, మనకి నచ్చిన పని మనం కరెక్ట్గా చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు అని నా ఐడియా. ఓకే. సో మొత్తంగా సో ఎక్కడైతే తప్పులు చేసారో దాని నుంచి కూడా నేర్చుకుని ముందుకెళ్ళిపోతున్నారు అనమాట. అవును సార్. యా. కానీ ఈ సోషల్ మీడియా ఒకవేళ లేకుండా ఉంటే మీ టాలెంట్ అనేది ఇంత బయటకు వచ్చేదంటారా? లేదు సార్, రాదు. మీలాంటి వాళ్ళ వల్లనే మేము ముందుకు వస్తున్నాం సార్. మేము ఎక్కడో మారుమూలని ఉంటాం, మేము ఎవరికి తెలియదు కూడా. సో అందుకే మీ అందరికి ధన్యవాదాలు చెప్పాలి మళ్ళీ మళ్ళీ. ఓకే. అవును సార్. ఏంటంటే ఒక టాలెంట్ ఉన్నారంటే ఎంకరేజ్ చేయడానికి ఖచ్చితంగా ఇండస్ట్రీ వాళ్ళు చాలా. నేను ఆడిషన్కి వెళ్ళాను సార్, సింగర్ శ్రీరామ్ సార్ కూడా ఉన్నారు ఆ టైంలో. అప్పుడు నేను పాడిన పాట భీమ్లా నాయక్ నుంచి అంత ఇష్టమైంది అయ్యే సాంగ్. ఆ సాంగ్ విన్న తర్వాత సార్ వాయిస్ బాగుందని చెప్పారు. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే ఏజ్ లిమిట్ పెట్టారు అక్కడ. ఓకే. 18 to 30 బిలోనే. అది ఆడిషన్ కూడా బషీర్బాగ్లో జరిగింది. ఇది ఏం ఆడిషన్ అమ్మా? ఇండియన్ ఐడల్. ఇండియన్ ఐడల్. ఓకే. అలాగే సూపర్ సింగర్ కూడా సరే వచ్చారు. ఇండియన్ ఐడల్ ఆడిషన్ మొన్న లాస్ట్ ఇయర్ అయింది సార్.
అక్కడికి వెళ్ళినాక సార్ వాయిస్ బాగుందమ్మా 35+ ఆడిషన్ పెట్టినప్పుడు మీరు కంపల్సరీ అటెండ్ అవ్వండి అన్నారు. కానీ ఏంటంటే మనకు అన్ని అర్హతలు ఉన్నా కానీ సో ఆ ఏజ్ లిమిట్ వల్ల ఆగిపోయామన్నప్పుడు మీరు పడిన బాధ చాలా ఉంటుంటుంది కదా. అంటే సరే అంతవరకు వెళ్ళినామంటే సరేలే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా అన్నట్టు. అంటే రకరకాల ప్రొఫెషనల్ సింగర్స్ అందరూ వచ్చారు అక్కడికి. ఆల్రెడీ వేరే షోలో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరినీ చూసాం, మాట్లాడాం, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అంతే. సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటమ్మా, మీరు అక్కడ నేర్చుకున్న సందర్భాలు కానీ ఏం నేర్చుకున్నారు అటు వెళ్ళడం వల్ల? అంటే సార్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆడిషన్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ పాడేది జస్ట్ ఒక 2 లైన్సే. ఆ 2 లైన్స్లో వాళ్ళకి మన వాయిస్ ఏం అర్థం అవుతుందో తెలీదు. కాకపోతే అక్కడ వస్తారు కదా ఎక్స్పీరియన్స్ సింగర్స్ వస్తారు కదా, వాళ్ళు చెప్తారనమాట మీ వాయిస్కి ఇది సెట్ అవుతుంది, మీరు ఇదే పాడండి, ఈ జోనర్లో మీరు వెళ్తే బాగుంటుంది అన్నట్టు వాళ్ళు కొంచెం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి నాకు ఎక్కువ నా వాయిస్కి మెలోడీ సెట్ అవుతుంది అని కూడా చెప్పారు. నేను పాడిన సాంగ్ కూడా అక్కడ అదే చిత్రమ్మ గారు పాడిన పాట పాడాను. అంత ఇష్టమైంది అయ్యా సాంగ్. ఓకే. ఆ సాంగ్కి నా వాయిస్ సెట్ అయిందని ఆ సార్ ఆ రోజు కంపల్సరీ నాకు ఒక సెల్ఫీ కూడా ఇచ్చారు. ఓ నైస్. వాయిస్ అంత బాగుంది కాబట్టి సార్గా సెల్ఫీ కూడా ఇచ్చారు. అండ్ మిమ్మల్ని అయితే ఇంకా 35 ఏజ్ లిమిట్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు రండి, సెలెక్ట్ అవుతారని కూడా చెప్పారు. సో అలాంటి మాటలు ఎంతో బూస్టింగ్ అనిపిస్తాయి కదా. ఆల్రెడీ ఇంకా ఆ సార్ ఇంకేమైనా అవకాశం ఉందేమో, ఏజ్ లిమిట్ తీసేసి ఇంకేదైనా అవకాశం ఉందేమో అని ఇంకో దగ్గరికి తీసుకెళ్లారు ఇంకో సార్ని పరిచయం చేయడానికి. కాకపోతే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయండి, అది మనకి వరల్డ్ లెవెల్లో ఉంటుంది కదా సార్. అందుకని వాళ్ళు కూడా ఏం చేయలేము, ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే చూద్దాంలేండి అని అన్నారు అంతే. కానీ ఆ సార్ ఇంకొక అతని దగ్గర తీసుకెళ్లారు. శ్రీరామ్ గారు నిజంగా ఇంత సపోర్టివ్ గా. కానీ యూజువల్గా ఇండియన్ ఐడల్ నుంచి మన సింగర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఈవెన్ శ్రీరామ్ గారి గురించి చెప్తూ ఉంటే వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఆ సార్ రావడంతోనే బాగా అందరూ అరిచేసి కేకలేసేసి చాలా బాగా అక్కడ అనిపించింది. చాలా మంది జనాలు వచ్చారు సార్, 1200 మంది వచ్చారు అక్కడికి. 1200 మంది ఆడిషన్ సార్. మార్నింగ్ 8:30 స్టార్ట్ చేస్తే నేను ఇంటికి వెళ్ళారు 11 అయింది. అయినా కానీ మా వారు ఏమనలేదు పాపం, పిల్లలు ఆయనే చూసుకున్నారు. సరేలే వెళ్ళావు కదా డిసప్పాయింట్ అవ్వకలే అని చెప్పారు. ఓకే. ఏంటంటే అలాంటి ఎంకరేజింగ్ సపోర్ట్ సిస్టమ్ అనేది మన వెనకాల ఉంటే మనం బాగా పరిగెత్తగలుగుతాం.